తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రాజెక్టుల నీళ్లు, బ్యారేజీల సేఫ్టీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. ప్రెస్ కాన్ఫరెన్సులు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కాళేశ్వరం చుట్టూ నడుస్తున్న పొలిటికల్ వార్లో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతున్నాయి. ప్రాణహితలో పారే నీటిని ఎత్తిపోయడంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గేట్లు మూసి నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం గాని నీటిని మళ్లించడం గాని కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. రైతులకు నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు జలదాహం తీర్చడం కోసం తమ రక్తాన్ని ఇచ్చేందుకైనా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ఏమున్నది, వీళ్ళ కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గతంలో అక్కడ నీళ్లే లేవన్న రేవంత్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ వంకతో కాలయాపన చేస్తున్నారన్నారు. నిన్నేమంటాడు, లేలే నీళ్లు ఉన్నాయి కానీ ఎన్డీఎస్ఏ చెప్పేదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసింటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తా ఉంది. మరోవైపు కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని నిలువున ముంచిన కేసీఆర్, హరీష్ రావులు తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. డ్యాము కట్టింది కేసీఆర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు. మీరు కట్టిన డ్యాము కూలిపోయింది, ఒరిగింది, కూలబడ్డది. దాని మీద స్పష్టత ఇవ్వండి. ఫస్ట్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరిద్దరూ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యాముకు సంబంధించిన దాని మీద మరి 80,000 లక్ష కోట్ల నష్టానికి దాన్ని దారితీసింది. కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు నేషనల్ డ్యామ్ అధికారులది చర్చకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తామని ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టే అసలైన గుండెకాయ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు సైకోలుగా మారి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి రాళ్లు తానే మోసినట్టు భుజాల మీద ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు నిర్మాణం చేసినామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యమానాలు మిమ్మల్ని ఏం చెప్పంటున్నారు. ఎల్లంపల్లి కూడా ఈరోజు మీ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా. అన్నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒకవేళ ఉండకపోయి ఉంటే ఇది గుండెకాయ తెలంగాణకు. మీరు మేడిగడ్డ గుండెకాయ అన్నారు. ఏమిది మీ గుండెకాయ జారిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందెల గురించి ఎత్తిపోయాల్సిందే అని చెప్పనే మాట మాట్లాడితే అబద్ధం. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కటక నొక్కుమంటే ఏమేమో మాట్లాడుతున్నారు, ప్రెస్టేషన్ అని ఇంకా సైకోలో మాట్లాడుతున్నా చెప్పి ఇతరత్ర. అసలు సైకోలో మారింది మీరు. అబద్ధాలను వరదలా ప్రవహించేలా చేసేది మీరు. వాస్తవాలు ఈరోజు టెక్నికల్ అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మీటా నొక్కాలంటే మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిల దగ్గర, కన్నెపల్లి దగ్గర మీటా నొక్కితే ఆ తర్వాత నీళ్లను మీరు ఎల్లంపల్లి దగ్గర తీసుకొచ్చి రమ్మంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి గోదావరి నుంచి మీటి నొక్కితే నీళ్లు పైకి రావే, వాటిని ఆపాలంటే బ్యారేజ్ కూలిపోతుందని చెప్పిన ప్రమాదం ఉందని చెప్పని ఎన్డీఎస్ఏ చెప్తుందని చెప్పని
చెప్పినా ఈరోజు అతి తెలుగుతో మీరు మాట్లాడే మాటలు. కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ కుటుంబాన్ని కేసుల నుంచి రక్షిస్తున్నదే రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కాళేశ్వరం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను 1,00,000 కోట్లు కక్కిస్తా అని ఆయన రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలుగా వస్తున్న 1,00,000 కోట్లు ఎక్కడ పోయాయి, కేసులు ఎక్కడ పోయాయో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ రోజు ఎలక్షన్స్లో ప్రధాన అంశం ఈరోజు కాళేశ్వరం ఉండింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి ఎవరితో కుమ్ముకాయాడో, ఎందుకు ఈరోజు ఆ యొక్క కాళేశ్వరం మీద దర్యాప్తు చేయడం లేదో తెలంగాణ ప్రజలకు సంజాయి చెప్పుకోవాలి. ముందు దున్నపోతుకు గడ్డేసి ఆవును పాలియమంటే ఇవ్వదు. కాబట్టి అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసు లేదా, దర్యాప్తు లేదా, అలాగే వ్యవస్థ లేదా? వాళ్ళు ఎందుకు చేయరని అడుగుతా ఉన్నాను. వాళ్ళు చేసి ఆ తర్వాత ఇంకెవరైనా మాట్లాడితే అర్థం ఉంది. వాళ్ళేం చేయకుండా ఈరోజు మీరు చేయండి, మేము కాలు మీద కాలేసుకొని ఒక దిక్కు కేసీఆర్ను, ఒక దిక్కు కేటీఆర్ను కూర్చొని పెట్టుకొని, మరి ఒక దిక్కు కవితను కూర్చొని పెట్టుకొని తెలంగాణ రాజకీయాలు చేస్తామంటే రేవంత్ రెడ్డికి నడవదు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. 3 వర్కింగ్ సీజన్లను చేజేతులా వృధా చేసి ఇప్పుడు కేంద్ర కమిటీపై నెపం నెడుతున్నారన్నారు. రిపేర్లు పూర్తి కాకుండా నీళ్లు ఎత్తిపోసేది లేదని కాంగ్రెస్ అంటుంటే చేతకాకనే కాలయాపన చేస్తున్నారంటూ విపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి.